హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను. దానికి కావలసినవి 2 కోడిగుడ్లు, 2 బంగాళాదుంపలు, క్యాబేజ్ కొద్దిగా, క్యారెట్, ఒక క్యారెట్ తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. క్యారెట్ని, బంగాళాదుంపని, క్యాబేజ్ని. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. ఎవరైనా తినచ్చు, పిల్లలవని పెద్దలవని అందరికీ పనికొస్తుంది బ్రేక్ఫాస్ట్. చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు కొబ్బరి పౌడరు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేయాలి. తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేయాలి. మీకు నచ్చితే మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకున్నాను. మైదా పిండి ఉన్న వేసుకోవచ్చు మీరు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఒక 2 గుడ్లని, అవి బ్రేక్ చేసి ఈ విధంగా వేసుకొని వీటిని కూడా బాగా స్పూన్తో కలుపుకోవాలి. కొద్దిగా పిండి కూడా వేసాం కదా, ఎక్కడ ఉండలు గట్ట లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అది వేడయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత వేడెక్కాక మనం ఇది ఆమ్లెట్ లాగా వేసుకోవడమే. చూడండి, నేను వేస్తున్నాను ఆమ్లెట్. వేసిన తర్వాత ఈ విధంగా స్పూన్తో సర్ది మనం మూత పెట్టి ఒక 3 మినిట్స్ అయితే దాన్ని కుక్ చేయాలి. ఈ విధంగా స్పూన్తో స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఇంకా ఎక్కువసేపు అయితే కుక్ చేసుకోకూడదండి, ఎందుకంటే వాటిలో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి కాబట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయితే చాలు. చూడండి, ఒకవైపు అయితే బాగా కుక్ అయింది. దీన్ని ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఇటువైపు కూడా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. చూడండి, అయిపోయింది. ఫస్ట్ది అయితే అయిపోయిందండి, మీకు చూపిస్తాను. చూడండి, తిరిగేసి చాలా బాగా వచ్చింది. ఈ ఆమ్లెట్ కూడా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి తినండి. చాలా బాగుంది. చూడండి, క్యారెట్, పొటాటో, క్యాబేజ్ ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడైతే సెకండ్ది వేసుకుంటున్నానండి. చూడండి, సెకండ్ కూడా వేసేసాను. అది కూడా సేమ్ అంతేనండి, ఒక 2 to 3 మినిట్స్ ఇలా కుక్ అయితే చాలు. అంతేనండి, చూసారా, సెకండ్ కూడా అయిపోయింది. ఎలా కనిపిస్తుందో చాలా బాగా వచ్చాయండి. చూడండి, మొత్తం 2 అయ్యాయి. ఇప్పుడు మా అబ్బాయికి అయితే నేను పెడతాను బ్రేక్ఫాస్ట్. చూడండి, 2 అయ్యాయి. పైన ఉన్న ఆమ్లెట్ని ఈ విధంగా ఫేస్లో సెట్ చేసాడండి మా అబ్బాయి. చూడండి, ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాడు. మా అబ్బాయి తింటున్నాడు. వాడికైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో అవ్వండి. లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.